143వ రోజు షర్మిల అశ్వారావుపేట సత్తుపల్లి నియోజకవర్గాల్లో నడిచారు. మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర విఎం బంజారా వరకు కొనసాగింది. ఉప్పల చెలకలో రచ్చబండ నిర్వహించారు. విఎం బంజారాలో బహిరంగ సభ నిర్వహించి జగనన్నది పొలిటికల్ కేసని చెప్పారు. సంక్షేమానికి మారుపేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తున్నారు ఖమ్మం జిల్లా వాసులు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులను, విద్యార్థులను ఎంతో బాగా చూసుకున్నారని చెప్పారు. పేద ప్రజలకి స్కీములు అందేటట్టు చేయగలిగినారు మహాదాత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి రియంబర్స్మెంట్ కార్యక్రమం కింద పథకం కింద మా పేదల పిల్లలు 10, 7, 6 చదువుకొని నిరుద్యోగులైనారు. కానీ ఈనాడు చక్కగా చదువుకొని బంగారు ఉజ్వల భవిష్యత్తుకు ముందుకు సాగుతుంటే మా పిల్లలు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు మా అంతరాత్మలో కనపడుతుందని మీకు మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కుటుంబాన్ని పెడుతున్న కష్టాలను చూసి ప్రజల అంతరాత్మ ఘోషిస్తోందని ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని, సీఎం అయ్యి రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో పయనింప చేస్తారని ప్రజలు అంటున్నారు. పాదయాత్ర తీరుతెన్నులు ఎలా జరుగుతున్నాయో సిఇసి సభ్యుడు ఖమ్మం నియోజకవర్గ సమన్వయకర్త పువ్వాడ అజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఈ యాత్ర ఎలా ఉంది? ఉత్సాహంగా ప్రజలు ఎలా పాల్గొంటారు? ఖమ్మం జిల్లాలో కన్నీ విని ఎరుగని రీతిలో షర్మిలమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. కుటుంబ విలువలు, రాజకీయ విలువలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే రాజకీయాల్లోకి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి కోసమనే ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే రాజకీయాలు మానుకుంటా తప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. కడదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చూసిన దాకా నేను విశ్రమించేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని మహానేత వైఎస్ఆర్ జలయజ్ఞం చేపడితే నేటి పాలకులు జలయజ్ఞం ప్రాజెక్టులను పట్టించుకోవడం మానేశారని ఖమ్మం ప్రజలు విమర్శిస్తున్నారు. గిరిజన ప్రాంతమైనటువంటి ఇల్లందు కాన్స్టెన్సీకి ఆనాడు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మున్నేరు ప్రాజెక్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నారు. అది తాగు నీటికి అంటే అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఆయన చేసిన పని ప్రపంచంలో ఎవరు చేయలేదండి. మాకు అసలు ఇలాంటి పని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదండి. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిబిఐలపై షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. జగనన్నను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ వ్యక్తినైనా దోషి అని నిర్ధారించకుండానే ఆ వ్యక్తిని ఎన్ని రోజుల పాటు అరెస్ట్ చేసి ఉంచారు అంటే ఆ వ్యక్తిని దోషి అని నిర్ధారించకుండానే శిక్ష వేసినట్టు కాదా అని అడుగుతున్నాం. కేసంతా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అని తేలాక జగన్మోహన్ రెడ్డి గారిని సంవత్సరం రోజులు జైల్లో ఉంచిన దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ వ్యవస్థలు ఇలా పని చేస్తున్నాయి అంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతున్నాం. ఇది సివిల్ కేసో క్రిమినల్ కేసో కానే కాదు, ఇది కేవలం ఒక పొలిటికల్ కేసు. కుమ్మక్కు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు. మరి ఈ రోజు బెయిల్ రాకపోవడం అనేది చాలా నీచమైనటువంటి రాజకీయాలు చేశారు టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వారు. చంద్రబాబు నాయుడు గారు వైద్యం కోసం ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కుమ్మక్కై చీకటి రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా చేయడం అనేది చాలా బెయిల్ రాకపోవడం వల్ల చాలా నిరుత్సాహపడుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే 3 నెలల్లో పంచాయతీ ఎలక్షన్లు, నగర మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి కదా, దాని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వకుండా చేయడం జరిగింది. ఈ అమ్మాయిని చూడండి, ఆమె గురించి ఆమె ఆలోచించుకోలేని వయసు. కానీ ఈ అమ్మాయి తన గ్రామం గురించి ఆలోచించింది. తమ గ్రామానికి బ్రిడ్జి లేదని, బ్రిడ్జి కావాలని షర్మిలకు తెలిపింది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు, స్కూల్కి వెళ్ళడానికి కాలేజీకి వెళ్ళడానికి కూడా ఏ సౌకర్యం ఉండదు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా కానీ వాళ్ళు చనిపోవడమే తప్ప బయటకు రావడం కుదరదు. బ్రిడ్జి పెంచగలరని కోరుకుంటున్నాము. పొడి భూముల కోసం మాకు కావాలండి, పట్టాలు ఇవ్వాలండి. భూములు లేవు, ఏమి లేవు. మేము ఎస్టీ వాళ్ళం, కోయాళ్ళం, మాకు నీళ్లు లేవు, ఏమి లేవు, మాకు భూములు లేవు. పొడి భూములు దొరుకుతున్నాం సార్. మేడం మాకు కేసేయండి, మాకు భూములు కావాలా. ఈ రచ్చబండలోనే కాదు, ప్రతి రచ్చబండలోనూ ప్రజలు వందల సమస్యలను ఏకరువు పెడుతున్నారు.